నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో బావిలో పడిన జింకను ఓ యువకుడు రక్షించాడు. శ్రీనివాస్ అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో శనివారం సాయంత్రం జింక పడిపోయిన విషయం గమనించిన శ్రీనివాస్ ఇద్దరు యువకుల సహాయంతో జింకను రక్షించారు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ అధికారులు వచ్చి జింకను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జింకను కాపాడిన యువకుడిని గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు. నా పేరు కర్నాల శ్రీనివాస్, మాది బడా భీమ్గల్ గ్రామం, భీమ్గల్ మండలం. నేను ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను విజయవాడలో. అయితే నిన్న సాయంత్రం మా వ్యవసాయ బావిలో ఒక జింక పడిపోవడం జరిగింది. నేను సాయంత్రం వెళ్ళి చూసేసరికి అది నీళ్ళలో కొట్టుకోవడం జరిగింది. దాన్ని నేను మా అల్లుడు నితీష్, అదేవిధంగా మా అబ్బాయి శివర్ధన్ సహాయంతో 2 తాళ్ళు తీసుకొచ్చి నేను స్వయంగా బావిలోకి దిగి దాన్ని పట్టుకొని వారిద్దరి సహాయంతో పైకి తీసుకొచ్చి అలాగే ఇంటికి తీసుకొచ్చి భద్రపరిచి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు తొందరగా స్పందించి దాన్ని జింకను తీసుకెళ్ళి అడవిలో ఫారెస్ట్లో వదిలివేయడం జరిగింది. నా పేరు కర్నాల శ్రీనివాస్, మాది బడా